జై శ్రీరామ్. భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభావంతులైనటువంటి వాళ్లకు పద్మ అవార్డులని ప్రదానం చేయడం అనేది ఒక రివాజు. ముఖ్యంగా భారత గణతంత్ర దినోత్సవాల సందర్భంగా, అంటే రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డులని ప్రకటిస్తూ ఉంటారు. మన భాగ్య విశేషం ఏంటంటే ఈ అవార్డులకి యోగ్యమైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎవరిని ఎవరితో పోల్చలేం. ముఖే ముఖే సరస్వతి అని ప్రతి ఒక్కరిలోకి ఒక అత్యున్నతమైన ప్రతిభ కనబడుతూనే ఉంది. అందుట్లో కళారంగం, సాహితీ రంగం, సంగీత రంగం, క్రీడారంగం, నాటక రంగం, వైద్య రంగం, శాస్త్ర రంగం, ఇలాంటి అనేక రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ కూడా యథాయోగ్యంగా సంభావించి సత్కరించడం అనేటటువంటిది మన అదృష్టం. అయితే ఈ సంవత్సరం బహుకాలంగా నిరీక్షిస్తూ ఉన్నటువంటి అవార్డు మన వాళ్ళకి వచ్చింది. అందులో ముఖ్యంగా మన డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి, అట్లాగే మందకృష్ణ మాదిగ గారికి ఎంత మంచి అవార్డులు అంటే ఇవి సరైన రైట్ పర్సన్ ఫర్ రైట్ పోస్ట్ ఫర్ రైట్ అవార్డు. ఇక నాగఫణి శర్మ గారికి అవార్డు రావడం అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటిది, కొత్తగా విషయం కాదు. ఇది ఎప్పటి నుంచో ప్రజలంతా చూస్తున్నారు. అవధానంలో ఆయన మించినవాడు మనకు కనిపించడు. మన భాగ్య విశేషం వల్ల మనకు ఒక 10 మంది అవధానులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో. అటువంటి తెలుగు రాష్ట్రాల అవధానాల్లో ఒక మేటి కిరీటి. ఆయనకి సంగీతం వచ్చు, సాహిత్యం వచ్చు, వేదాంత పరిచయం ఉన్నది, విద్వత్తు ఉన్నది. ఒక మహాసరస్వతి అవధాన పీఠమని పెట్టి విజయదశమి నాడు అక్షరాభ్యాసాలు చేయిస్తున్నాడు ఆయన కొన్ని వేల మందికి. ఆయన ఏది పలికినా, ఏది రాసినా, ఏది మాట్లాడినా అదొక అద్భుతమైనటువంటి సాహితీ ప్రవచనం అవుతుంది. మధురాయమానమైన గళం భగవంతుడు ఆయనకి ఇచ్చాడు. ప్రతిభావంతుడు. ఎవరిని నరాశ్రయం చేసిన వాడు కాదు, పరాశ్రయం చేసినటువంటి వాడు. ఎవరికి తెలియకుండా ఉండేటటువంటి మహారామ భక్తుడు ఆయన. ఎందుకంటే కొండాపూర్లో మా రామచంద్రస్వామి సన్నిధికి ఆయన నిరంతరం వస్తూ ఉంటాడు. ఆయన పెద్ద గోశాల ఉన్నది. ఆ గోశాల వచ్చే పాలు కానీ లేదా పండేటువంటి ఫలాలు కానీ రాముడు సమర్పిస్తారు. అట్లా అకుంఠితమైనటువంటి నిష్కళంకమైన రామభక్తుడు డాక్టర్ నాగఫణి శర్మ గారు. ఆయనకి ఈసారి పద్మశ్రీ అవార్డు రావడం అనేది చాలా ఔచిత్యంగా ఉన్నది. చాలా యోగ్యమైన విషయం ఇది. ఎన్నో సంవత్సరాలుగా నిరీక్షిస్తున్న విషయం. రెండోది, ఆయనతో మనం మాట్లాడుతున్నప్పుడు కానీ రాసిన విషయాలు కానీ విశ్వభారతి అనే కావ్యం రాశాడు ఆయన. ఆయన ఫోకస్ అంతా కూడా ఒక జాతీయ సమైక్యత, సామాజిక సామరస్యం, భక్తిభావం, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి అని భగవద్గీత. అలాంటి విలక్షణ శుభలక్షణ సంపన్నుడు నాగఫణి శర్మ గారు. ఆయన రావడం చాలా విశేషం. అట్లాగే చాలామంది అవధానులు మహానుభావులు ఉన్నారు వారితో పాటు. వారికి కూడా వచ్చి ఉంటే బాగుండేది. వారికి రాబోయే కాలంలో వాళ్ళకు కూడా వచ్చి మన తెలుగు క్షేత్రాలు, తెలుగు రాష్ట్రాలు రెండు కూడా సుసంపన్నమై సాహితీ సమరాంగణ చక్రవర్తి అన్నట్లుగా వాళ్ళందరికీ పద్మశ్రీలు రావాల్సినటువంటిది. ఎప్పటికైనా నాగఫణి శర్మ గారికి పద్మభూషణ్ కూడా రావాల్సి ఉన్నది. దాన్ని నిరీక్షిస్తూ ఉంటాం. సరైన వ్యక్తికి కాస్త ఆలస్యమైన రాముడు లేటు చేస్తాడు కానీ లోటు చేయడు అంటారు. ఆయనకున్న రామభక్తి వలన కాస్త లేట్ అయింది కానీ లోటు అయితే చేయలేదు. రాబోయే కాలంలో మంచి ఇంతకంటే ఉన్నతమైన అవార్డులు రావాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. జై శ్రీరామ్.